अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ఈరోజు మనకు ఈ క్లాస్లో స్వామి ముక్తానంద సరస్వతి గారు చేయుచున్నారు. సో వారి యొక్క ఉపన్యాసాన్ని మనము ఈరోజు విందామండి శ్రద్ధా భక్తితోటి. స్వామీజీ వానప్రస్థ సాధక ఆశ్రమంలో ఉదోజడి అంటే గుజరాత్ ప్రాంతంలో ఉంది. చాలా విశాలమైనటువంటి పెద్ద అక్కడ ఒక గురుకులం నడుస్తుంది. అక్కడ స్వామివారు ఉంటారు. ఇంకా బయట ప్రచారాలకు వెళ్తూ ఉంటారు. యోగ శిబిరాలు కూడా నడిపిస్తుంటారు. బయట సన్యాసి ధర్మాన్ని పాటిస్తూ అంటే పరివ్రాజక వృత్తి అంటే అది నలువైపులా తిరుగుతూ కూడా అక్కడ ఎక్కువగా స్వామీజీ బయటికి వెళ్ళదు. కానీ మనం కదా ఏ విధంగా పాఠాలు చెప్పుకుంటూ ఉంటామో అలాగా దర్శనాలు ఎక్కువగా చెప్తుంటారు. యోగ దర్శనము, సాంఖ్య దర్శనము, వైశేషిక దర్శనము, అలాగే ఈ షడ్దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా వారు చెప్తూ ఉంటారు. ఇంకా వ్యాకరణం నేను ఎలా చెప్తున్నా అలాగే వ్యాకరణం కూడా చెప్తూ ఉంటారు. వ్యాకరణం అయితే నేను స్వామి గారితో ఇద్దరం కలిసి చేశాము. అప్పటికి స్వామి గారు అన్ని దర్శనాలు చదువుకొని వచ్చారనమాట. కానీ ఒక అవకాశం నాకు స్వామి గారితో కలిసి చదువుకునే అవకాశం కలిగింది. సో స్వామివారి ప్రేరణ వలన కూడా నాకు చాలా అక్కడ ఉత్సాహం కలిగింది. ఎందుకంటే నేను ప్రారంభంలో వెళ్ళినప్పుడు స్వామి గారు అక్కడ కొంచెం నిష్ణాతులు భాష పరంగా కావచ్చు, సంస్కృత పరంగా కావచ్చు. నేను ప్రారంభంలో కొత్తగా వెళ్ళాను. సో స్వామీజీ సహకారం నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే నేను కొత్తగా వెళ్ళినప్పుడు తెలుగు భాష తప్ప మిగిలిన ఏ భాష, హిందీ భాష, నాకు సంస్కృత భాష ఏది వచ్చేది కాదు. అప్పుడు ఈ స్వామి గారు నాకు దగ్గరుండి అన్ని చాలా చక్కగా నేర్పించేవారు. సో ఈ రకంగా మాది సన్నిహితం అనేది స్వామితో సాంగత్యం ఏర్పడింది. సో దాదాపుగా స్వామితోటి నేను 4 ఏళ్ల పాటు అక్కడే ఉంటూ అక్కడ ఈ వ్యాకరణాన్ని మేము పూర్తి చేశాము. సో ఆ రకంగా స్వామి గారి చేత నాకు అత్యంత సాన్నిహితం ఏర్పడింది. సో ముఖ్యంగా వారు చాలా యోగాభ్యాసకులు. యోగాభ్యాసం చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా వారు ఆత్మ సాధనలో ఉంటారు అన్నమాట. చాలా సార్లు ఏకాంత స్థానంలోకి వెళ్ళి కూడా హిమాలయాలకు వెళ్ళి కూడా తపస్సు చేసి వచ్చారు. సో చాలా అనుభవాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు వారిని ప్రార్థించాను. ఈరోజు ధ్యాన సంబంధి విషయానికి సంబంధించి, ఎందుకంటే మనం ధ్యానం గురించి చెప్పాలనుకుంటున్నాం, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం గురు పూర్ణిమ వరకు. కాబట్టి ధ్యానం సంబంధించి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళు ప్రస్తావిస్తారు. సో స్వామి వారిని మనం వారు చెప్పిన అమృత ఉపదేశాన్ని మనం ఈరోజు వింటాం. మనం శ్రద్ధాభక్తితో ప్రయత్నం చేద్దామండి. అస్తు.
ఇప్పుడు స్వామివారు త్వరగానే వచ్చేస్తారు. ఒకసారి మీరంతా కూడా నిటారుగా కూర్చోండి. మనం మళ్ళీ ఒకసారి ఓంకారంతో ప్రారంభిస్తూ మనం ధ్యాన స్థితిలో కూర్చున్నాము. స్వామిగా రాగానే వారి యొక్క విషయాన్ని మీరు వింటూ ఉండండి. అస్తు. మధ్యలో అంతిమంలో ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరికైనా సందేహం ఉంటే కూడా మీరు అడగవచ్చు, ఇబ్బంది లేదు. ఒకసారి మనము ఓంకారంతో ప్రారంభించి కించిత్ కాలం ధ్యాన స్థితిలోకి వెళ్దాము. కాబట్టి ఓంకారంతోనే మనసులో పరంపిత పరమాత్మ యొక్క ముఖ్యమైనటువంటి నిజమైనటువంటి ఓంకారాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి. ఎందుకంటే సమస్త నామాలు, పరమాత్మ యొక్క సమస్త నామాలన్నీ కూడా ఈ ఒక్క ఓంకారంలోనే అన్ని వస్తాయి. కాబట్టి గుణకర్మ విభాగాలన్నీ కూడా ఈ ఓంకారంలో ఉన్నాయి. కాబట్టి మనము ఒకసారి ఓంకారాన్ని ప్రారంభిద్దాము. అందరూ నిటారుగా కూర్చోండి, వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. అలాగే ఓంకారం చెప్పిన తర్వాత కళ్ళు మూసుకొని అలాగే మనసులో పిత పరమాత్మ స్మరిస్తూ ఉండండి. ఓం అంటే హే సర్వరక్షకుడా అని చెప్పి, ఎందుకు అన్ని రకాలుగా రక్షణ ఇచ్చి ఎవరికి ఏమి కావాలనో రక్షణ ఇచ్చి ఆ పరమాత్మను ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఓంకారంతో మీరు ధ్యాన స్థితిలో అలాగే ఉండండి. వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి, కదలకుండా. ప్రణవధ్వని. ఇది కళ్ళు మూసుకొని అలాగే నిటారుగా కూర్చోండి. మనసులో పరంపిత పరమాత్మని స్మరిస్తూ ఉండండి. మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా కూర్చోవాలి. మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉన్నాము. కేవలం ధ్యానం విషయంలో మాత్రమే మనం ఆలోచించాలి. మన మనసును పరమాత్మలోనే లీనం చేయాలి. అన్ని విషయాల్లో మనము ఏమున్నా కూడా అవి తర్వాత ఆలోచించాలని మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. భావన ప్రధానంగా ఉండాలి. శ్రద్ధ, భావన ఈ రెండు మనకు సహకరించినప్పుడు మనము పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని అత్యంత త్వరగా పొందవచ్చు. కాబట్టి మనసులో పరంపిత పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మన దేహ దేవాలయంలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈ దేహ దేవాలయంలో ఉన్నటువంటి పరంపిత పరమాత్మను మనసులో స్మరిస్తూ ఉండండి.
మనసు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా మీ శ్వాసను కూడా గమనిస్తూ ఉండండి. మీ శ్వాస ప్రశ్వాస యొక్క గతి లయబద్ధంగా ఉందా లేదా గమనించండి. శ్వాస ప్రశ్వాస యొక్క గతి లయబద్ధంగా ఉందో లేదో గమనించండి. नमस्ते स्वामी जी, आप कृपया आ सकते हैं। जो आपने लिंक भेजा है जॉइन जूम मीटिंग, आप इसमें सर्च करेंगे तो डायरेक्ट जॉइन हो सकते हैं। तो कृपया आप तो अनुकूलता हो तो आप अभी इस कक्षा में हम सबको लाभान्वित कीजिए। अस्तु, नमस्ते स्वामी जी। వెన్నెముక నిటారుగా ఉండాలి. మనకు తెలియకుండానే ఆలస్యం, ప్రమాదం వస్తూ ఉంటాయి. ఎందుకంటే అభ్యాసం లేదు కాబట్టి నిరంతరంగా పరంపిత పరమాత్మ యొక్క స్మరణ అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉండాలి. మనస్సుకు ఏదో ఒక విషయాన్ని కల్పించాలి. మనసును ఖాళీగా ఉంచకూడదు. ఏదో ఒక విషయం, పరమాత్మ విషయంలో ఓంకార ప్రణవధ్వనిలో లేదా గాయత్రి అనుష్ఠానంలో మన మనసును లీనం చేయాలి. మన సంకల్పం గట్టిగా ఉండాలి. నేను ఎటువంటి ఆలోచనలు చేయను. ఈ సమయమంతా పరంపిత పరమాత్మకు సమర్పించాను. సమర్పించిన సమయం విషయంలో పరమాత్మ గురించి ఆలోచించాలి, కానీ అన్ని విషయాలు ఎటువంటివి ఆలోచన రాకూడదు అనే సంకల్పంగా ఉండాలి. नमस्ते स्वामी जी। स्वामी जी, आपका वीडियो नहीं आया है। ऑडियो नहीं आया, वीडियो आई है लेकिन ऑडियो दिखाई नहीं दे रहा है।
ओम। हाँ, नमस्ते स्वामी जी। नमस्ते अस्तु। जी नमस्ते जी। हमारे बीच में स्वामी जी उपस्थित हुए हैं, तो स्वामी जी का हम सब क्लास लो उन क्लास में जो है उनकी सबकी तरफ से मेरे विनम्र प्रार्थना, हृदयपूर्वक नमस्कार। तो स्वामी से प्रार्थना है, तो हमारे यहाँ విద్యార్థి జిజ్ఞాసు ఆధ్యాత్మిక విషయాల్లో జిజ్ఞాస కలిగినటువంటి ఇక్కడ విద్యార్థి బృందం ఇక్కడ నిత్యము దర్శనాలు అధ్యయనం చేస్తూ ఉన్నారు. వారు ఈరోజు కూడా ధ్యాన ప్రక్రియ విషయం తెలుసుకోవడం కోసము సన్నద్ధులై ఇక్కడికి వచ్చారు. సో ఈరోజు స్వామివారిసే నేను ప్రార్థన చేస్తాను. మనమందరూ కూడా స్వామివారి యొక్క ఉపన్యాసాన్ని మనం శ్రద్ధగా విందాం. మీరంతా ధ్యాన స్థితిలో కూర్చున్నారు. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా స్వామివారి యొక్క ఉపదేశాన్ని వినవచ్చు, అలా కూర్చొని వినవచ్చు, లేదంటే సహజ స్థితిలోకి మీరు బయటికి రావచ్చు. अस्तु। तो स्वामी जी से विनम्र प्रार्थना है, कृपया हम सबको आपके उपन्यास से हम सबको लाभान्वित करें। तो स्वामी मुक्तानंद सरस्वती जी से हम प्रार्थना करते हैं। आप अपना विषयाన్ని प्रस्तावित कर सकते हैं स्वामी जी। ये सब अभी ध्यान में तो नववादन पर्यन्तम् अस्ति महोदय। अधुनैव भवतः विषयं प्रस्तावितवन्तः सर्वे। अन्यत् किञ्चित् कालपर्यन्तम् अहं ध्यानावस्थायाम् उपविशन्तु इति उक्तवान्। सर्वे अधुना ध्यानावस्थायां आगतवन्तः। तो भवन्तः प्रारम्भं कर्तुं शक्नुवन्ति महोदय। यदं समग्ने परिष्ठसि तमे तत्सत्यमङ्गिरः तमे तत्सत्यमङ्गिरः। मान्यवान आचार्य लोकेश जी, विद्वद्गण, धर्म प्रेमी सज्जनों, अध्यात्म प्रेमी, ध्यान के इच्छुक जिज्ञासु महानुभाव, परम पिता परमात्मा हम सबको यह मानव जीवन प्रदान किया है और इस मानव जीवन को सफल बनाने के लिए यदि कोई एक उपाय है तो वो है हमारे अंतःकरण को पवित्र करना। जो व्यक्ति अपने अंतःकरण को पवित्र कर देता है, क्लेशों से मुक्त कर देता है, अंतःकरण को दुख रहित बना देता है, वो व्यक्ति जीवन में सफल हो। और इसके विपरीत जो व्यक्ति धन संपत्ति पुत्र परिवार मान प्रतिष्ठा सब कुछ प्राप्त कर लिया लेकिन अंतःकरण में मलिनता है, अंतःकरण पवित्र नहीं है, शुद्ध नहीं है, तो व्यक्ति सब कुछ प्राप्त करने के बाद भी दुखी रहे, स्वयं भी दुखी रहेगा और दूसरों को भी दुखी करेगा। ये अपवित्रता के कारण। और यदि हमारे अंतःकरण को, चित्त को, मन को पवित्र करने का कोई उपाय है तो अनुपम उपाय है ध्यान। ध्यान के माध्यम से हमारा अंतःकरण, हमारा मन, हमारा चित्त पवित्र हो, और पवित्र हो तो व्यक्ति को सुख मिलता, और अपवित्रता हो, मलिनता हो तो दुख मिलता है। शरीर में भी आप देखिए,
हम नहा धोकर आते हैं, स्नान करते हैं तो कितना अच्छा लगता है, और गंदगी हो, पसीना हो, मल हो तो कैसे हमको कष्ट अनुभव होता है। जैसे शरीर की पवित्रता होने पर शरीर में हम सुख का अनुभव करते हैं, वैसे अंतःकरण पवित्र होने पर आंतरिक सुख का अनुभव करते हैं। ये सुख सीधा सीधा पवित्रता के साथ संबंध है। ध्यान एक अति उत्तम उपाय है। ध्यान के माध्यम से हम चित्त को पवित्र करते हैं। तो सबसे पहले हमें समझना है ध्यान चीज क्या है, ध्यान किसको कहते हैं। ध्यान अर्थ होती निजर मन, अपने मन को, अपने चित्त को बाहर बाहर के सभी विषयों से हटाकर परमात्मा में स्थिर कर, ईश्वर के प्रति जो हम तल्लीन हो जाते हैं उसका नाम है ध्यान। यानी हम अपने चित्त को संसार के विषयों से हटाते हैं और परमात्मा में स्थिर कर देते हैं तो उसका नाम है ध्यान। ध्यान हम बाहर के पदार्थों का भी कर सकते हैं। कोई रास्ते में जाता है तो माता पिता कहते हैं ध्यान से जाना, ध्यान से देखना, ध्यान से सुनना, ध्यान से पढ़ना, ध्यान से चलना, अपना ध्यान रखना, स्वास्थ्य का ध्यान रखना, सब जगह ये ध्यान ध्यान ध्यान। तो ध्यान अर्थ होती है एकाग्रता। तो जो विषय हम लेते हैं उसके प्रति एकाग्र होना, उसके प्रति जागरूक होना, उसका नाम है ध्यान। तो हर व्यक्ति किसी न किसी वस्तु के प्रति, किसी न किसी व्यक्ति के प्रति, किसी न किसी स्थिति के प्रति जागरूक तो रहता। वही जागरूकता, वही एकाग्रता परमात्मा के प्रति हो जाए तो उसको हम आध्यात्मिक दृष्टि से ध्यान। परमात्मा ने हमें जीवन दिया है, जीवन प्रदाता भी परमात्मा, जीवन का पालन करता भी परमात्मा, और इस जीवन के बाद अगला जीवन भी देने वाला परमात्मा। सबसे बड़ी बात है परमात्मा को सबसे प्रिय मानना। परमात्मा से प्रिय कुछ नहीं। हर व्यक्ति को अपना शरीर प्रिय लगना चाहिए। शरीर हमारा प्रिय होगा तो हम शरीर की देखभाल करेंगे, शरीर की रक्षा करेंगे, शरीर की आवश्यकताओं को पूर्ण करेंगे, शारीरिक स्वास्थ्य के प्रति ध्यान देंगे। लेकिन एक तरफ शरीर और एक तरफ ईश्वर, तो ईश्वर शरीर से भी अधिक प्रिय लगना चाहिए। ईश्वर हमारा सबसे प्रिय है, ऐसी स्थिति बननी चाहिए, ऐसी अवस्था होनी चाहिए। यदि हमको ईश्वर अनुभव में आता है, यदि हमको ईश्वर प्रिय लगता है, ईश्वर हमको हितैषी लगता है, माता भी हमारे हितैषी है, पिता भी हितैषी, भाई बंधु भी हितैषी, गुरु आचार्य भी हितैषी, लेकिन सबसे अधिक हित करने वाला कौन है? वो है परमात्मा। परमात्मा से बढ़कर और कोई हितैषी नहीं है। परमात्मा ही सबसे बड़ा हितैषी। ऐसे अनुभव ये हमारे ध्यान के लिए अत्यंत आवश्यक है। जो व्यक्ति परमात्मा को, ईश्वर को, ब्रह्म को सबसे प्रिय मानता है उसका ध्यान अधिक उत्कर्ष। जितना हम प्रिय मानेंगे ध्यान में हमारी एकाग्रता बढ़ेगी। और ध्यान परमात्मा को प्रिय ये कोई मानने की बात नहीं है, वास्तविक बात। परमात्मा हितकारी है नहीं हम मान रहे, ऐसी बात नहीं है।
परमात्मा ही हमारा हित करता है। पदे पदे आप देखेंगे कि परमात्मा के कारण ही हमारा जीवन चल रहा है। परमात्मा के कारण ही हम श्वास ले रहे छोड़ रहे। रात को हम सो जाते हैं, क्या हमको पता चलता है कि श्वास प्रश्वास को चलाओ? पता ही नहीं चलता। भोजन हम खा लेते हैं, पेट में चला जाता है, उसका पाचन कैसे होता है हम नहीं करते। ये परमात्मा की व्यवस्था से पदे पदे मैं बोल रहा हूँ। ये जो बोलने की व्यवस्था है किसने बनाई? परमात्मा ने बनाई। तो जगह जगह एक एक क्रिया में, एक एक घटना में, एक एक वस्तु में परमात्मा की जो कृपा है उसको यदि हम अनुभव करेंगे तो हमारा ध्यान बहुत उत्कृष्ट होगा, बहुत एकाग्र होगा। कोई मान लीजिए माता है और बेटा विदेश में रहता है, किसी दूसरे राज्य में रहता है, कई वर्षों हो गया आया नहीं है और वो फोन करता है कि कल मैं पहुंचने वाला हूं। तो माँ के अंदर कैसी भावना उत्पन्न होती है, कितना प्रेम उत्पन्न होता है। माँ सब काम करती है तो भी उसके मन में, मस्तिष्क में बेटा ही बना रहता है। कल बेटा आएगा, उसके लिए ये भोजन चाहिए, उसके लिए ये वस्तु चाहिए, उसके लिए कमरा ऐसे रखूं, उसके लिए वस्त्र ऐसे रखूं। सारा क्रियाकलाप सब कुछ बेटे के लिए तत्पर हो जाता है। ऐसे ही परमात्मा के प्रति हमारा ध्यान तब होगा जब हम इसको प्रिय मानते हैं। माँ में प्रिय है, पिता में प्रिय है, भाई में प्रिय है, धन संपत्ति प्रिय है, घर प्रिय है, समाज प्रिय है, राष्ट्र प्रिय है। सबसे प्रिय कौन है? तो वो है ईश्वर। यदि हम सबसे प्रिय ईश्वर को मानते हैं तो हमारा ध्यान निश्चित रूप से सफल हो। तो परमात्मा को सबसे प्रिय मानना, हमें जहां भी जन्म मिला, जो भी माता पिता मिले हैं, मैं अपनी इच्छा से नहीं आया। मेरे पास कोई ऑप्शन नहीं, कोई चुनाव नहीं था, सिलेक्शन नहीं था। आप सिलेक्ट करके नहीं आए कि इस माता के घर में जन्म लूँ, इस राज्य में जन्म लूंगा, इस जिले में, इस ग्राम में जन्म लूंगा, ऐसे नहीं। आपका सिलेक्शन नहीं था। किसने सिलेक्शन किया है? वो है परमात्मा। परमात्मा के सिलेक्शन पर आपको जन्म मिला। परमात्मा के सिलेक्शन पर आप जीवन जी रहे। परमात्मा के सिलेक्शन पर आपका जीवन समाप्त होता है। हमारे हाथ में नहीं है, परमात्मा के। तो उसको हम पदे पदे अनुभव करेंगे। हे ईश्वर, आप सर्वव्यापक है। मैं परमात्मा के अंदर डूबा हूँ। जैसे आप किसी तालाब में जाते हैं, स्विमिंग पूल में जाते हैं, तो आपको लगता है मैं पानी में डूबा हूँ। ऐसे अनुभव करना, मैं परमात्मा में डूबा हूँ। यदि आपको अनुभव हो रहा है मैं परमात्मा में डूबा हुआ हूँ, तो आपका ध्यान एकाग्र होगा, ध्यान सफल होगा। जैसे हमको दिखता नहीं है, हवा, वायु, एयर, एयर को आप देख नहीं पाते, फिर भी आपको अनुभव होता है ना, मेरे आगे पीछे दाएं बाएं ऊपर नीचे सब जगह परमात्मा है। जैसे हवा को न देखने पर भी आप अनुभव करते हैं, ऐसे परमात्मा न दिखने पर भी उसको अनुभव करना है। हवा जड़ है, परमात्मा चेतन है। एक चेतन सत्ता मेरे को सब ओर से देख रहे, जान रहे, सुन रहे। ऐसी अनुभूति करना, ये आपको ध्यान में बहुत सहायक है। जीवन में भी, व्यवहार में भी, आप दुकान में है, जब भी समय मिले थोड़ा अनुभव किया कि मेरे चारों तरफ परमात्मा बैठा है, परमात्मा के अंदर में डूबा हूँ। फिर अपना काम कर। अध्यापक पढ़ा रहा है, पढ़ाते समय अनुभव करें मैं पढ़ा रहा हूँ, ईश्वर के अंदर डूब कर पढ़ा।
विद्यार्थी बैठे अनुभव करें मैं ईश्वर के अंदर बैठा हूँ। जैसे हम धरती में बैठे हैं, पानी में बैठे हैं, हवा में बैठे हैं, अनुभव करते हैं, ऐसे ही अनुभव करेंगे मैं ईश्वर में बैठा। जितना आप ईश्वर को अनुभव करेंगे उतना ही आपका ध्यान सफल होगा, आनंद आएगा। ध्यान में आनंद तब प्राप्त होता है जब आप ईश्वर की अनुभूति करते हैं। ईश्वर कोई काल्पनिक पदार्थ नहीं, ईश्वर कोई अभाव नहीं है, ईश्वर है। और कहाँ है? मेरे अंदर है, मेरे बाहर है। वो मेरे अंदर है, मैं उसके अंदर हूँ। जैसे रसगुल्ला रस में डूबा हुआ, रसगुल्ले के अंदर भी रस है, रसगुल्ले के बाहर भी रस है। ऐसे मेरे अंदर में है, मेरे बाहर में है। परमात्मा के अंदर में हूँ मैं, परमात्मा मेरे अंदर है। ऐसे ओतप्रोत है, इतना सूक्ष्म है। वो अंदर में घुसता है, बाहर में रहता है। व्यापक होने से बाहर में है और सूक्ष्म होने से अंदर में। दूसरा उदाहरण ले, लोहे का गोला, लोहे को, आयरन को आपने अग्नि में डाल दें तो लोहा भी अग्नि बन जाता है। ऐसे हम जीवात्मा जब परमात्मा का ध्यान करते हैं, परमात्मा की उपासना करते हैं, तो परमात्मा मय हो जाता है। उसको हमारे शास्त्र में कहते हैं तन्मय, तन्मय। परमात्मा में ऐसे मग्न हो जाना, परमात्मा में ऐसे डूब जाना, परमात्मा में ऐसे ओतप्रोत हो जाना कि बस परमात्मा ही परमात्मा अनुभव हो। लोहा कहाँ गया पता नहीं, लोहा भी अग्नि बन गया। आत्मा भी परमात्मा के स्वरूप में ऐसे डूब गया, अपने आप को भूल गया, पूरा संसार भूल गया, अपने आप को भूल गया, केवल परमात्मा के स्वरूप में तत्पर हो गया, तल्लीन हो गया, उत्प्रोत हो गया। तो उसको कहते हैं ब्रह्म उपासना, उसी को कहते हैं ब्रह्म ध्यान। केवल ब्रह्म ही ब्रह्म अनुभव में हो और कोई अनुभव नहीं। ये उपासना की ऊंची स्थिति, सबसे ऊंची स्थिति। और ये वास्तविक है, परमात्मा की हम कल्पना नहीं कर रहे। परमात्मा एक सत्तात्मक पदार्थ है, उसका अस्तित्व है और वो चेतन है। जैसे आपको आचार्य लोकेश जी ध्यान कराते समय वो बताते हैं आंख बंद कर दीजिए। अब आपने आंख बंद कर, तो आचार्य जी आपको देख रहे, भले आपने आंख बंद कर दी, लेकिन आपको अनुभव क्या हो रहा है कि आचार्य जी हम सबको देख रहे। ये जो अनुभूति है, ऐसी ही अनुभूति परमात्मा को साथ में करना है। मैंने आंख बंद कर दिया, आंख बंद करके ध्यान कर रहा हूँ, लेकिन परमात्मा मुझे देख रहे, परमात्मा मेरी प्रार्थना को सुन रहे। हमने प्रार्थना की, हे ईश्वर हमें सद्बुद्धि प्रदान कीजिए, परमात्मा इसको सुन रहे, ऐसे अनुभव करना। और मेरे मन में जो एक एक विचार उत्पन्न होता है, उस विचार को भी परमात्मा जान रहे, ऐसे अनुभव। ये ध्यान की ऊंची चलते फिरते भी आप कर सकते हैं। मैं परमात्मा के अंदर चल रहा हूँ, मैं परमात्मा से बात कर रहा हूँ। जैसे आपको मैं बोल रहा हूँ, ऐसे मैं परमात्मा को ही बोलता हूँ। जैसे आप मेरी बात को सुनते हैं, जैसे परमात्मा भी मेरी बात को सुनते हैं। मेरे मन के विचार को भी परमात्मा जानते हैं। आप तो मेरी वाणी को सुनकर, मेरे चेहरे को देखकर मेरे भाव को जानते। परमात्मा बिना देखे बिना सुने केवल मन में विचार हो तब भी उसको जान ले। ये ईश्वर प्रणिधान की स्थिति। चलते समय आप अनुभव करें, दुकान में बैठे अनुभव कर रहे, अपने कमरे में बैठे अनुभव कर रहे, भोजन में बैठे अनुभव कर रहे, मैं ईश्वर में डूबा हूँ।
ईश्वर मुझे देख सुन जान। हर क्रिया में आपने अनुभव किया कि परमात्मा मेरे अंग संग है, साथ साथ है, ओतप्रोत है। तो वो आप ईश्वर के भक्ति में प्रकट को पहुंचे। ईश्वर की अनुभूति ही ईश्वर की भक्ति। ईश्वर है तो बाकी काम तो अपने आप हो जाए। जैसे कोई बड़े व्यक्ति है, कोई आचार्य है, कोई गुरुजन है, तो हम उनके सामने गलत काम नहीं करते। हमको पता चलता है कि ये अच्छे आदमी है, ये श्रेष्ठ व्यक्ति है, उनके सामने तो गलत नहीं करो। जैसे हमारे पौराणिक भाई घर में भले मांस खाएंगे, मंदिर में मांस नहीं खाएंगे। घर में सिगरेट पिएंगे, मंदिर में सिगरेट नहीं पिएंगे। क्यों? तो पवित्र मानते हैं। जैसे परमात्मा पवित्रतम है, उसकी अनुभूति करेंगे तो हमारे दोष दुर्गुण सब दूर हो जाए। जितना समय परमात्मा का अनुभव करेंगे उस समय क्रोध से दूर रहेंगे, काम वासना से दूर रहेंगे, लोभ से दूर रहेंगे, मोह से दूर रहेंगे, अभिमान से दूर रहेंगे। जीवन पवित्र हो जाएगा, श्रेष्ठ। ये है परमात्मा की उपासना, ईश्वर प्रणिधान। परमात्मा से प्रिय किसको नहीं मानते? परमात्मा सबसे प्रिय। परमात्मा मुझे देख रहे, सुन रहे, जान रहे। परमात्मा चेतन है। परमात्मा मेरे साथ विद्यमान है और चेतन है। और परमात्मा आनंद में परिपूर्ण। संसार तो अनित्य है, बदलता रहेगा, कभी अनुकूल कभी प्रतिकूल। ये स्थितियां बदलते रहती है, लेकिन परमात्मा कभी भी दुखी नहीं। हम परमात्मा के उपासक हैं, हम भी कभी दुखी नहीं होंगे। संसार में कितना भी बड़ा उथल पुथल हो जाए, लोग भगवान को भी गाली देते हैं, हमको तो क्या छोड़ेंगे। भले भगवान को गाली दे, भगवान कभी दुखी नहीं होते हैं। हमें भी कोई गाली दे, हम दुखी नहीं होंगे, सहन करें। परमात्मा के अंदर अनंत सहन से हम भी सहन करें। परमात्मा में आनंद परिपूर्ण है। उपनिषदकार कहते हैं रसो वै सह, वो आनंद रस में परिपूर्ण है। रसेन तृप्ता, वेद कहते आनंद रस में परिपूर्ण है। हम में परमात्मा का संग करेंगे, हम में आनंद में परिपूर्ण है। और जो ईश्वर की उपासना करता है उसको आनंद मिलता है। परमात्मा का ये सत्य स्वरूप, उसकी उपस्थिति, उसके विद्यमान को अनुभव करेंगे। परमात्मा का चेतन स्वरूप, वो हमको देख रहा है, सुन रहा है, जान रहा है, इसकी अनुभूति करेंगे। और परमात्मा आनंद में परिपूर्ण है, मैं उस आनंद में डूबा हूँ। मैं भी परमात्मा के संग जुड़कर आनंद में परिपूर्ण। ये सच्चिदानंद स्वरूप परमात्मा को अपने पास अनुभव करना, यही ध्यान का वास्तविक स्वरूप है। यही ध्यान की ऊंची स्थिति। जो व्यक्ति जितना अधिक ईश्वर की अनुभूति करता है, वो व्यक्ति उतना अधिक ईश्वर के निकट, तो अपने निकट ईश्वर को अनुभव करे। ध्यान के समय में भी और व्यवहार काल, व्यवहार काल में अनुभव करेंगे तो ध्यान में आपको अनुभव होगा, ध्यान में अनुभव करेंगे तो व्यवहार अनुभव। और इसी के लिए हमें मानव जीवन मिला है। इस मानव जीवन में ही हम परमात्मा को अनुभव कर सकते। गाय घोड़ा कुत्ता बिल्ली मक्खी मच्छर ये परमात्मा का ध्यान नहीं कर सकते। मनुष्य उपकरणीय अनुभव कर सकते। तो मनुष्य जीवन मिला है तो हम परमात्मा का ध्यान करें, अपना अंतःकरण को पवित्र करें। परमात्मा आनंद स्वरूप है, हम भी उसके आनंद में आनंदित हो जाए। ये जीवन की सफलता है। मैं मान्यवर आचार्य मुकेश जी का बहुत बहुत धन्यवाद करता हूँ। वो ध्यान जैसे सबसे उत्तम आंतरिक पवित्र कर्म को वो अभ्यास कराते हैं, तो इस ध्यान की व्यवस्था होनी चाहिए। आज व्यक्ति बहुत अशांत है, बहुत बेचैन है, बहुत क्रोधी है, असंयमी है। कारण क्या है? व्यक्ति ध्यान करेंगे तो जीवन में कल्याण होगा।
मैं सबको शुभकामना देते हुए आचार्य मुकेश जी और आप सबका धन्यवाद करते हुए आप लोग ध्यान में सफल हो, आपका जीवन सफल हो, जीवन आनंदित हो, इसी शुभकामना के साथ अपने वाणी का नाम बताओ। सबका बहुत बहुत स्वामी जी का बहुत बहुत धन्यवाद। स्वामी जी ने हमको प्रेरित किया कि हर समय हम ध्यान करना है, ईश्वर का अनुभूति करना है, तो हर क्रियाकलाप को हमेशा सदा परमात्मा को ओतप्रोत समझ करके क्रियाकलाप करना चाहिए। कोई भी जो भी हो, किसी भी वृत्ति में हो, तो उस वृत्ति में रहते हुए भी हर समय परमात्मा हर क्रियाकलाप को देख सुन जान रहा है, ऐसा सोच करके हम प्रत्येक क्रियाकलाप को करना चाहिए। हमेशा परमात्मा में डूबे रहना चाहिए। कोई भी किसी भी कुछ काम करे, चलता फिरता हो या कुछ भी काम करे, जहां भी जाए, हमेशा सदा हमेशा ईश्वर बना रहना चाहिए। तभी जाकर के हम उस परमात्मा का अनुभव कर सकते हैं। ये मानव जन्म अत्यंत दुर्लभ है। ये मानव जन्म हमको मिला है, तो ये मानव जन्म में, इसी मनुष्य जन्म में हम अनुभूति कर सकते हैं, अनुभव कर सकते हैं। यदि इस जन्म में इस प्रकार के अनुभव कर लिया है, तो हम आगे भी इसी प्रकार के प्रवृत्ति हमारे दृढ़ होगा। तो उसी के प्रति हम अत्यधिक पुरुषार्थ करके इसी जन्म में अपने जीवन को कल्याण कर सकते, इत्यादि बातों को लेकर के हमेशा सदा ईश्वरीमय होने के लिए हमको सबको प्रेरित किया। स्वामी जी का बहुत बहुत धन्यवाद। हमारे कथन मात्र से स्वामी जी आकर के हम सबको प्रेरित किया, तो हम कक्षा की तरफ से हम सबके हृदयपूर्वक धन्यवाद स्वामी जी को ज्ञापित करता हूँ। तो बहुत बहुत धन्यवाद स्वामी जी। तो స్వామి గారు ఏం చెప్పారంటే, మనం ఏం చేసినా కూడా ప్రత్యేక క్రియాకలాపాలని కూడా ఎల్లప్పుడూ కూడా మనం లేచినా తిరిగినా ఏం పని చేసినా ఎల్లప్పుడూ కూడా పరమాత్మను మనలో ఉండాలి, పరమాత్మమయం అయిపోవాలన్నమాట. అంటే మనం ఏం పని చేసినా, ఎందుకంటే పరమాత్మ మనలో ఉన్నాడు, మనం పరమాత్మలో ఉన్నాం. అలాంటి భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే, మనం ఏది మనలో ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి కర్మలు కానీ మనకు దరిదాపులోకి రావన్నమాట. అప్పుడు నిజంగా పరమాత్మను తెలుసుకునే అనుభూతి పొందాలనే కోరిక జిజ్ఞాస ఉంటేనా, ఆ రకమైనటువంటి ఆలోచనలు విచారాలు మనం ఉన్నామంటే నిజంగా పరమాత్మకు అత్యంత త్వరగా అనుభూతిని పొందవచ్చు. ఈ జీవనంలోనే ఒక్కసారి అనుభూతిని పొందాము అంటే ఖచ్చితంగా మనకు ఆ పరమాత్మ పట్ల శ్రద్ధ అత్యంత ఇంకా ఎక్కువగా అవుతుందన్నమాట. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా ఆ రకం మనం ఏ క్రియాకలాపాలు చేసినా, అది స్వామిగా చాలా ఉదాహరణ చెప్పామట. ఏ విధంగా ఓతప్రోతం కావాలంటే, ఒక ఇనుము లోహ ఏదైతే ఉందో అది అగ్నిలో వేస్తే ఏమవుతుందంటే పూర్తిగా అగ్నిమయం అయిపోతుంది. అలాగే మనల్ని కూడా పరమాత్మ మనలో ఉన్నాడు కాబట్టి, సూక్ష్మాత్మగా ఉన్నాడు కాబట్టి, మనం కూడా పరమాత్మలో లీనం చేసినామంటే మనం పరమాత్మమయం అయిపోతాము. పరమాత్మ ఆ రకంగా మనలో పూర్తిగా ఓతప్రోతం అయిపోతాడు అనమాట. మనం కూడా పరమాత్మలో ఓతప్రోతం అయిపోతాము. ఏ విధంగా లోహంలో అగ్ని ఎలా ప్రవేశించిందో ఆ రకంగా ప్రవేశించాలి. అంటే ప్రత్యేక క్రియాకలాపాల వెనుక పరమాత్మ యొక్క సాన్నిధ్యం మనకు ఉండాలి. అంటే ఎక్కడ ఏ పని చేసినా కూడా అది మటుకు మర్చిపోకూడదు. నిరంతరంగా పరమాత్మ నేను చేసిన క్రియాకలాపాలను చూస్తున్నాడు, వింటున్నాడు, అన్ని తెలుసుకుంటున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయటం లేదని చెప్పి. కాబట్టి ఇటువంటి క్రియాకలాపాలు పరమాత్మ అనే భావన మనం మనసులో ఉంచుకున్నామంటే నిజంగా మనలో ఉండే దుర్గుణాలు, దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇంకా మనలో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవడం కోసము నిరంతరంగా మనం వాటిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి మనం ధ్యానం ఏంటంటే ముఖ్యంగా ప్రతి నిత్యము ఆ ఐశ్వర్యం తోటి, ఎందుకంటే అత్యంత హితైషి అంటే సమాజంలో అందరూ ప్రియమైన వాళ్ళు ఉండొచ్చు, కానీ పరమాత్మ అందరికంటే ప్రియమైన వాడుగా ఉండాలని చెప్పి స్వామి గారు ప్రేరేపించారు. అందుకంటే పరమాత్మే, ఇప్పుడు తల్లిదండ్రులు మనకు ప్రియమైన వాళ్ళు ఉండొచ్చు, భార్య భర్తలు, పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనకు ఆత్మ మిత్రులు, ఆత్మ బంధుమిత్రులు ఎవరైతే ఉండొచ్చు, ప్రియమైన వాళ్ళు ఉండొచ్చు. అందరు ప్రియమైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కానీ పరమాత్మే అందరికైనా ప్రియమైన వాడు అనే భావన మనకి ఎల్లప్పుడూ మెలగాలి. వీళ్ళంతా నిమిత్త మాత్రులు. ఈ శరీరం ఉన్నంతసేపు నాకు తోడుగా ఉంటారు, తర్వాత ఎల్లకాలం శాశ్వతంగా నాకు నిరంతరంగా నన్ను చేపట్టుకొని ముందు తీసుకెళ్లేది ఆ పరమాత్మే. కాబట్టి ఆ పరమాత్మ అత్యంత ప్రియంగా ఉండాలి అని చెప్పి స్వామి గారు మనకు ప్రేరేపించారు. సో అదే విధంగా మనం ప్రయత్నం చేసినామంటే జీవితం నిజంగా జీవితాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకోవచ్చు. तो स्वामी जी का पुनः एक बार बहुत बहुत धन्यवाद. तो ఇప్పుడు మీకు ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉంటే గినా, ఎవరైనా స్వామీజీని అనే ప్రశ్న అడగాలనుకుంటేనా
ఒకటి రెండు ప్రశ్నలు అడగవచ్చు. ఎవరికైనా ఈ ధ్యానం చెప్పిన విషయంలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చండి. जी स्वामी जी कोई एक प्रश्न हो तो कोई पूछेंगे तो प्रयास करेंगे. कोई प्रश्न है क्या? ఏదైనా ప్రశ్న ఉందా మీకు? जी కల్పన కదండి. మీట్ ఓపెన్ అవుతుందండి. మహోదయ ధ్యానానికి నిశ్చిత సమయం ఏదన్నా ఉందా మహోదయ? जी स्वामी जी एक प्रश्न निर्मला देवी गारू पूछ रहे हैं, ध्यान का कोई निश्चित समय है क्या? इसी समय करना चाहिए, कभी भी कर सकते हैं? ध्यान के लिए ऐसे कोई निश्चित समय नहीं है, लेकिन बाहर का वातावरण शांत हो, बाहर हो हल्ला ना हो, तो उस समय हम करते हैं तो अच्छा ध्यान लगता है। तो सुबह सुबह जैसे हम करते हैं तो बाकी सब लोग अपनी दिनचर्या करते हैं, शोर शराबा नहीं होता है, तो उस समय अच्छा रहता है। इस दृष्टि से समय का कथन किया जाता है। परमात्मा 24 घंटे हमारे साथ कभी भी कर सकते, लेकिन भोजन करने के बाद तुरंत ध्यान नहीं करना चाहिए। खाली पेट में करते हैं तो शरीर हल्का रहता है, तो उस समय आप ध्यान कर सकते। भोजन खाने के तुरंत बाद कभी भी नहीं करना है। और बाहर के वातावरण में कभी किसी समय घर में और कोई कार्य चलता है, कोई मशीन चलती है, कोई और व्यक्ति काम करते हैं, उस समय बाधा समय ना करके निश्चित समय ना मानकर उसको अनुकूल समय देखकर कर सकते हैं। भोजन का समय ध्यान रखें। అస్తు. జీ నిర్మలా దేవి గారు మీకు అర్థమైంది అనుకుంటాను. హిందీ మీకు తెలుసు కాబట్టి అర్థమైంది కొంచెం. అర్థమైంది. కృపయా మిగతా వాళ్ళు ఏదైనా వ్యక్తిగతంగా మీకు అక్కడి నుంచి సౌండ్ రీసౌండ్ వస్తేనే వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. ఏమన్నా మీరు మాట్లాడుతుంది ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి కృపయ అది కొంచెం మీరు అది గమనించండి. మీ వాయిస్ అంతా అక్కడ వ్యక్తిగతంగా అది సౌండ్ వస్తుంది. ఎవరైనా వ్యక్తిగతంగా ఇక్కడ మాట్లాడితే ఎవరైనా ప్రశ్న అడగాలనుకున్న వాళ్ళు మాత్రం మ్యూట్ ఓపెన్ చేసుకోండి, మిగతా వాళ్ళని మ్యూట్ లో పెట్టుకోండి. అస్తు. ఇంకెవరైనా ప్రశ్న మీకు ఏమైనా ఉంటే అడగండి. గురుగారు ఆచార్య రామ్మోహన్ రావు నండి. రామ్మోహన్ గారు, నేను ధ్యానం చేసేటప్పుడు నాకు రామకృష్ణ మఠంలో బేలూరు మఠం నుంచి వచ్చిన ఒక గురువు గారు మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాను. ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే దానితో ఏకాగ్రత వస్తుందా, ఇంకా లేకపోతే మంత్రాన్ని మానేసి దేవుణ్ణి తలుచుకోవాలా? जी स्वामी जी इनका प्रश्न जी मैं समझ गया. అర్థమైంది. నేను స్వామి గారికి ప్రస్తావిస్తున్నాను. స్వామి గారి సమాధానం ఏం చెప్తారు చూద్దాం మనం. स्वामी जी इनका एक प्रश्न है कि ये रामकृष्ण मठ में जाते हैं, वहां एक गुरु जी ने इनको एक मंत्रोपदेश दिया है, उस प्रतिदिन उस मंत्र को जाप करते रहते हैं. उससे हम एकाग्रता पा सकते हैं या कुछ अन्य प्रकार से ईश्वर की प्रार्थना स्तुति करनी चाहिए? उस मंत्रों से लाभ होगा, एकाग्रता होगी या नहीं? नहीं, इस प्रकार की प्रश्न है. देखिए, मंत्र का अर्थ होता है विचार. तो कोई भी मंत्र होता है, वेद में भी बहुत सारे मंत्र हैं, तो वेद मंत्र में भी ईश्वर के संबंध में अलग अलग विचार बताए गए हैं. तो इसलिए हम वेद मंत्रों को लेते हैं. और यदि मान लीजिए कोई वेद मंत्र जानता ही नहीं तो वो ध्यान कर सकता है, नहीं कर सकता, वो भी कर सकता है. उसमें कोई आपत्ति नहीं है कि हम अपनी भाषा में भी कर सकते हैं. केवल संस्कृत में ही करेंगे तभी होगा, ऐसे नहीं. आप भगवान की भक्ति अपनी भाषा में भी कर सकते हैं, प्रार्थना अपनी भाषा में कर सकते हैं, भगवान की स्तुति अपनी भाषा में कर सकते हैं. इसमें कोई आपत्ति नहीं. हाँ, उसमें ईश्वर का जैसा स्वरूप है वैसे वर्णन होना चाहिए. जैसे हम ईश्वर को प्रार्थना करते हैं, मुझे बुद्धि दीजिए, मैं अच्छा कार्य करूं, ऐसे आप अपनी भाषा में बोल सकते हैं, संस्कृत में भी बोल सकते हैं, वेद मंत्र से भी बोल सकते हैं. इसमें कोई आपत्ति नहीं है. आपत्ति तब होगी
जब कोई बात ईश्वर के विपरीत हो जाए तो दोष होता है। तो इसलिए उस मंत्र से यदि भाव उस मंत्र में ऐसे भाव है कि परमात्मा के गुण कर्म स्वभाव के अनुकूल बातें हैं, तो उसी से भी आप ध्यान कर सकते हैं और उसी से भी मन को एकाग्र कर सकते हैं, ध्यान में सफलता प्राप्त कर सकते हैं। कोई आपत्ति नहीं। జీ స్వామీజీ. జీ రామ్మోహన్ గారు, స్వామి గారు ఏం చెప్తున్నా అంటే అది ఇబ్బంది లేదు, ఎలాగైనా చేసుకోవచ్చు, ఏకాగ్రత వస్తుంది. కాకపోతే మంత్రం అంటేనే ఒక విచారము, ఆ విచారం అనేది వేదానుకూలంగా ఉండాలి. ఆ విచారం ద్వారా మనలో ఈశ్వరు యొక్క గుణ కర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు మనలో కూడా అలవరుతూ ఉండాలి. అలాంటి గుణాలు మనలో అలవరుతున్నాయంటే మనం అది కూడా ఎటువంటి భాషలో మనము ఆ ఈశ్వరుని స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు. దానికి సంస్కృత భాష వచ్చిన వాళ్ళే, లేదంటే ఒక భాష, ఒక పద్ధతి, ఒక విధి విధానం, వేదమంత్రం తెలిసిన వాళ్ళే దీన్ని జపిస్తారు, పఠిస్తారు అని అనుకోకూడదు. ఏదైనా మంత్రం అంటే ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని, ఆ పరమాత్మ గుణకర్మ స్వభావాన్ని యథార్థంగా అర్థం చేసుకొని, అర్థపూర్వకంగా మీరు చెప్పే మంత్రానుష్ఠానంలో జపానుష్ఠానం ఏదైతే ఉందో, గురుపదేశం ఏదైతే ఉందో అది ఈశ్వరానుకూలంగా ఉంది, వేదానుకూలంగా ఉంది అంటే నీలో ఈశ్వరుని గుణకర్మ స్వభావాలు దాంట్లో మీకు అలాంటి భావం ఉంది, అలాంటి అర్థం ఉందంటే ఎటువంటి భాషలో అయినా, అది ఎటువంటి ఉపదేశమైనా మనం జపానుష్ఠానం చేయవచ్చు. దానివల్ల ఏకాగ్రత మనకు లభిస్తుంది, సఫలత కూడా కలుగుతుంది, దాంట్లో సందేహం లేదు. కాబట్టి అది వేదానుకూల ఈశ్వరానుకూలంగా ఉండాలి, అందరికీ అనుకూలంగా ఉండాలి. అంటే ఒక భావాన్ని నేను తీసుకొచ్చే విధంగా, చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి. అలా చైతన్యం ఉంటేనే ఎటువంటి భాషలో అయినా మనం ఎటువంటి ఉపదేశం ఆలోచించవచ్చు అని చెప్పారు స్వామి గారు. సో దానివల్ల కూడా మనకు సఫలత, ఏకాగ్రత వస్తుంది అని చెప్పారు. కాబట్టి భావన అనేది సాత్వికంగా ఉండాలి. ఆ భావన మనకు ఉత్పన్నం అవుతుందంటే అది దోషయుక్తం కాదు. అస్తు. ఆచార్య, జీ సుమంగళి గారు. నేను రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు. అంటే మనకి పర్టికులర్ గా ఏదైనా నామం ఉందా, లేకపోతే కళ్ళు మూసుకుని మనం ధ్యానం చేయాలా, లేకపోతే ఏదైనా భగవంతుడి ఫోటో చూస్తూ చేయాలా, ఏదైనా పర్టికులర్ నామం ఏదైనా కృష్ణుడు గాని అలాగేమైనా చేసుకోవచ్చా, ఏ విధంగా చేసుకోవచ్చు? जी स्वामी जी, एक प्रश्न है राजलक्ष्मी गार तरफ से. वो कह रहे हैं कि भगवान का जो ध्यान करते समय, जाप करते समय कैसे करनी चाहिए, भगवान के क्या स्वरूप है, भगवान का क्या नाम, किस नाम से पुकारना चाहिए, क्या भगवान को ध्यान करते समय कोई एक मूर्ति का स्वरूप सामने रख करके करना चाहिए, तो किस रूप में करना चाहिए, क्या किस प्रकार से उसकी स्तुति करनी चाहिए, किस नाम, क्या नाम के पुकार करना चाहिए, कैसे करनी चाहिए, इस प्रकार की प्रश्न वो पूछी है. बहुत अच्छा है। देखिए, परमात्मा का स्वरूप जैसा है हमें वैसे ध्यान करना चाहिए। जैसे हम गुड़ खाते हैं, गुड़ तो मीठा लगता है, हम गुड़ को मीठा ध्यान करेंगे तो उसका वास्तविक ध्यान होगा। तो परमात्मा का स्वरूप जैसा है उसको वैसे ही मानकर ध्यान करना है। आप कोई भी कितने भी व्यक्ति ध्यान करते हैं तो सब अपने अंदर परमात्मा को मानते, परमात्मा केवल बाहर है ऐसे कोई नहीं मानता। तो परमात्मा आप भी मानते हैं, कण कण में विद्यमान है, एक एक परमाणु में परमात्मा विद्यमान है। परमात्मा किसी एक स्थान में है, हम वहां पर मन लगाए ऐसे नहीं, अपने अंदर ही है। परमात्मा तो मूर्ति में भी है, परमात्मा सूरज में है, चांद में है, सब जगह है, लेकिन वहाँ हमारा संबंध नहीं। हमारा संबंध कहाँ है? जहाँ मैं हूँ वहाँ पर मेरा संबंध है। पानी जैसे आकाश में भी है, समुद्र में भी है, लेकिन उस पानी से हम लाभ नहीं उठा पाते। कौन से पानी से लाभ उठाते? जो हमारे घर में नल खोलने में जो पानी आता है उससे हमको लाभ होता है। ऐसे परमात्मा मेरे अंदर है, अंदर जो परमात्मा विद्यमान है उसी की उपासना, उसका ध्यान करना चाहिए। आप प्रश्न उठेगा कैसे करें? किसी भी पदार्थ का आप ध्यान करते हैं, चिंतन करते हैं तो गुणों के माध्यम से ही कर। मान लीजिए मैंने जैसे उदाहरण दिया था, कोई माँ अपने बेटे का चिंतन कर, बेटे के बारे में विचार कर, तो कैसे कर? बेटे का जो रूप है उस रूप का चिंतन करता है।
कोई मिठाई आप खा रहे हैं तो कैसे उसका ध्यान करते हैं, उसके रस कैसे उसका स्वाद आता है, रस से आप उसका ध्यान करते हैं। तो ऐसे परमात्मा का जो गुण है, उन गुणों से हमको परमात्मा का ध्यान करना है। परमात्मा का गुण क्या है? जो एक गुण का अर्थ है वो चेतन है, ज्ञानमान है। दीवार हमके सामने है तो दीवार से हमारा कोई प्रभाव नहीं पड़ता। दीवार को देखकर आप सतर्क सजग नहीं हो, लेकिन यहाँ एक व्यक्ति मनुष्य आ जाए तो चेतन होते ही हम जागरूक हो जाते हैं, सावधान हो जाते हैं। दीवार से हम कोई अपने व्यवहार नहीं बदलते, लेकिन कोई व्यक्ति हो गया, चाहे पति हो, पत्नी हो, पुत्र हो, हमको देख रहा है तो उसके अनुकूल हम व्यवहार करें, क्योंकि वो चेतन है। तो ऐसे परमात्मा को चेतन मान, और वो चेतन कैसा है? वो आंखों से दिखेगा नहीं। जैसे किसी भी प्राणी के अंदर जो आत्मा है वो हमको आंखों से नहीं दिखता, लेकिन वो मर जाए तो हमको पता चलता है जैसे चेतना चली गई। ऐसे ही एक चेतना, जैसे चींटी से लेकर हाथी तक सबके अंदर हम चेतना का बोध करके जानते हैं, ऐसे ही एक चेतना सर्वव्यापक है। वो आंखों से नहीं दिखता है, लेकिन है। और कैसा है? अंदर है, बाहर है, सर्वत्र है, सब जगह वो जान है, ऐसे अनुभव करना। दूसरा गुण परमात्मा का बताया कि वो आनंद स्वरूप है। वो आनंद हमारे ऊपर भरा हुआ है। आनंद को आप अनुभव कर सकते, देख नहीं सकते। मान लीजिए किसी का बेटा स्कूल में फर्स्ट डिवीजन पास हो गया, हम उसको जो आनंद होता है, मैं कहूँगा उस आनंद को दिखाओ। वो लाल है, काला है, नीला है, पीला है, हम दिखा नहीं सकते, हम जरूर कर सकते हैं। ऐसे ही परमात्मा की अनुभूति करना, एक चेतन, दूसरा आनंद, तीसरा एक शक्ति है। और धरती के अंदर आकर्षण शक्ति है, खींच लेता है, लेकिन मैं कहूँगा उस शक्ति को दिखा। धरती को तो आप दिखा देंगे, धरती में जो शक्ति है उसको दिखा नहीं सकते। चुंबक में आकर्षण शक्ति है, शक्ति को आप दिखा नहीं सकते, चुंबक को तो दिखा सकते। ऐसे परमात्मा एक शक्तिमान है, सर्वशक्तिमान है, अनंत शक्ति है। वो आंख से दिखेगा नहीं, अनुभूति जरूर कर सकते हैं। तो परमात्मा का ध्यान उसके गुणों के माध्यम से करेंगे। उनका गुण हो गया ज्ञान, उनका गुण हो गया आनंद, उनका गुण हो गया शक्ति। ऐसे परमात्मा के असंख्य गुण है, उन गुणों के माध्यम से आपको ध्यान करना है। और वो गुण कहाँ है? मेरे अंदर है, हृदय में। परमात्मा को हृदय में विद्यमान है, ऐसे अनुभव करिए। हृदय में ही प्रेम होता है, तो हृदय में परमात्मा को स्थापित करिए। ज्ञान स्वरूप, आनंद स्वरूप, शक्ति स्वरूप परमात्मा मेरे अंदर है, मुझे उससे ज्ञान मिल रहा है, उससे आनंद मिल रहा है, उससे शक्ति मिल रही है। ऐसे अनुभूति के साथ परमात्मा का ध्यान करिए। అస్తు స్వామీజీ. సో స్వామివారు ఏం చెప్తున్నారంటే, సో పరమాత్మ ఒక మూర్తిలోనే కాదు, అన్ని చోట్ల మూర్తిలో ఉన్నాడు. సూర్య చంద్ర తార అన్నిటిలో పరమాత్మ కనకరంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పరమాత్మ యొక్క గుణ కర్మ స్వభావాలు తెలుసుకొని చేయాలి. ఎందుకంటే పరమాత్మ చైతన్య స్వరూపంతో యుక్తమైనటువంటి వాడు కాబట్టి ఆ చైతన్య గుణం ఎక్కడ ఉంటుంది, అలాంటి చైతన్య గుణ కర్మ స్వభావం తెలుసుకొని చేయాలి అని ఇటువంటి ఇంకా విస్తృతంగా వ్యాపించి చెప్పారు. అది మీకు రేపు ప్రస్తావించి చెప్తాను. ఇంకా ఇప్పుడు ఈ సమయంలో ఇంకెవరికైనా ఏమైనా సందేహం ఉంటే, ప్రశ్న ఉంటే అడగండి. మీకు రాజలక్ష్మి గారు రేపు చెప్తాను ఈ విషయాన్ని. మహోదయ ఇంకొక క్వశ్చన్ అడగండి. అలాగేనండి. మహోదయ జీ. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు సూక్ష్మ స్థితిని ఏ విధంగా మనం భావించుకోవాలి? ధ్యానం చేసేటప్పుడు సూక్ష్మ స్థితిని అంటే శరీర స్థితిని కాకుండా శరీర స్థితి నుంచి కన్నా ఇంకా సూక్ష్మ శరీరం అని చెప్తాం కదా, ఆ సూక్ష్మ స్థితిని ఎలా మనం భావించుకోవాలి, ఎలా ఊహించుకోవాలి? అంటే సూక్ష్మ స్థితిని భావించుకోవాలంటే ప్రశ్న ఇంకా మనకు అది స్పష్టంగా రావాలండి. సో
జీ ఒక చెప్తాను. అది మీకు సూక్ష్మ శరీరం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో స్వామి గారు నమస్తే అండి స్వామి గారు. हाँ हाँ स्वामी जी, इनका सुमंगली गारी का ये प्रश्न है कि जो लिंग शरीर सूक्ष्म शरीर जो है उसका आ, कैसे अनुभव कर सकते हैं, उसकी हम सानिध्य कैसे प्राप्त कर सकते हैं? सूक्ष्म शरीर तो अतीन्द्रिय विषय है ना, तो इसको कैसे हम अनुभव कर सकते हैं, इस रूप में उनका प्रश्न है। जी। तो देखिए, मन, बुद्धि, इंद्रिय, ये सब जो होते हैं सूक्ष्म, और ये आंखों से दिखाई नहीं देते। इनको स्वरूप को जानने के लिए पहले हमको शास्त्र पढ़ना होता है, जैसे आचार्य जी पढ़ाते हैं, तो आप शास्त्रों को पढ़ेंगे तो उसके स्वरूप का ज्ञान हो, अनुमान से जानते हैं। फिर जब ध्यान करते करते समाधि की स्थिति में पहुंचते हैं, तब फिर इनका प्रत्यक्ष होता है। शास्त्र से जानते हैं, उसको आगम प्रमाण कहते हैं, और अन्य पदार्थों के आधार पर हम अनुमान करते हैं, वो भी एक प्रमाण है। फिर उसको प्रत्यक्ष करते हैं समाधि अवस्था। जब आप ध्यान करेंगे तो ध्यान की जो ऊंची स्थिति है वो समाधि में बदल जाता है। योग दर्शन में ऐसे बताया कि तदेव अर्थमात्र निर्भास, ध्यान करते 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 जब अन्य सब विचार हट जाते हैं, केवल वही विषय रहता है और सब विषय हट जाते हैं, तब समाधि लगती है। और समाधि अवस्था में उन वस्तुओं को आप साक्षात्कार कर सकते हैं। और उससे पहले जो ज्ञान होगा शब्द प्रमाण के आधार पर, अनुमान प्रमाण के आधार पर हम उनको जी स्वामी जी సుమంగళి గారండి, చాలా ఉత్తమ సమాధానం స్వామి గారు చెప్పారు. అది కూడా మీకు నేను ప్రస్తావిస్తాను. చాలా చక్కగా అడిగారు. అది సూక్ష్మ శరీరం విషయాన్ని గురించి చాలా చక్కగా అది విశ్లేషించారు. సో శాస్త్రాధ్యాయం ద్వారా మనకు వారి యొక్క అనుభూతిని పొందవచ్చు, లింగ శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, ఆ విషయాన్ని. సో ఆ తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పారు స్వామి గారు. దీనికి ఇంకా నేను ప్రస్తావిస్తాను. ఇంకా ఎవరో మధ్యలో ఎవరో ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నను అడగండి. ఒక్కది కల్పన కాదండి, ఎవరు అడుగుతున్నారు? అంటే చిన్న ప్రశ్న మహోదయ, ఇది ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు కింద నేల మీద కూర్చోవాలా, లేకపోతే కొన్నిసార్లు సోఫాలో చైర్లో కూర్చొని చేయొచ్చా? ఒకటి. ఇంకోటి ఏంటంటే ధ్యానం మనం మొదలు పెట్టినప్పుడు మనకి ఎలాంటి మార్పు వస్తుందని, మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అనేది. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు పెంచుకుంటూ వెళ్తాం, కానీ అది కరెక్ట్ గా వెళ్తున్నాం అనేది ఎలా తెలుసుకోగలుగుతాం మనం? जी हाँ स्वामी जी, कल्पना गार से एक प्रश्न है कि वो कह रही है, वो पूछ रही है, तो ध्यान कहाँ पर बैठ के करना चाहिए? नीचे भूमि पर बैठ के कर सकते हैं, या कहीं कुर्सी पर बैठ करके करना, या किस स्थान पर बैठ के करना चाहिए? आसन किस रूप में होना चाहिए? और हम ध्यान करते समय हम ध्यान सही मार्ग में चल रहा है, इसका अनुभूति कैसे पता चलता है कि मैं सही मार्ग में चल रहा हूँ? मेरा जो ध्यान प्रक्रिया है, पद्धति है, मैं ठीक मार्ग में चल रहा हूँ, मेरा सब कुछ अच्छा है, इसका ध्यान का पद्धति, तो कैसे अनुभव होगा इस ध्यान की प्रक्रिया का? तो इस प्रकार के प्रश्न है। ध्यान के लिए स्थान का कोई नियम नहीं है, न स्थान नियम चित्त प्रसाद। सांख्य दर्शन में महर्षि कपिल ने बताया कि स्थान का कोई नियम नहीं है, जहां पर आपका चित्त प्रसन्न है वहां पर बैठकर ध्यान कर सकते, लेकिन इतना रखना है जहां बैठते वो जगह साफ सुथरा हो, कोई मलिन स्थान ना हो, दुर्गंध न आती हो, ऐसे स्थान होना चाहिए। तो विशेष करके नीचे बैठकर करना अच्छा है, लेकिन जिसको कोई रोग है, नीचे बैठ नहीं सकते, वो कुर्सी में बैठकर भी कर सकते। कुर्सी में बैठने से ध्यान होगा नहीं, ऐसी बात नहीं। कुर्सी में बैठने से हाथ पैर हिलेंगे, इसलिए उसका मना करते हैं। कोई स्थिर होकर आसन में बैठना चाहिए।
यदि नीचे नहीं बैठ सकते तो कुर्सी में भी बैठकर कर सकते, लेकिन कुर्सी में बैठकर हिलना नहीं और आगे पीछे झुकना नहीं। प्राय करके कुर्सी में बैठकर झुक जाते हैं, पीछे की ओर झुकते हैं, आराम करते तो नींद आने की संभावना होती है। वो सब ध्यान रखना है, नींद ना आए, आगे अथवा पीछे झुके नहीं, हाथ पैर स्थिर रहे, गर्दन लुढ़क न जाए, ये सब बातें ध्यान रखनी होती है। प्रारंभिक काल में ये सब आवश्यक है। जब आगे धीरे धीरे अभ्यास हो जाता है, पुराना हो जाता है व्यक्ति ध्यान करते करते, उनमें कोई ज्यादा अंतर नहीं आता। ये पहला प्रश्न का उत्तर हो गया। और आगे मेरा ध्यान ठीक चल रहा है, इसका उत्तर है जब आप ध्यान में बैठे और विचार आकर आपको परेशान नहीं करते तो समझना आपका ध्यान ठीक चल रहा है। परमात्मा की अनुभूति हो रही तो बहुत ऊंची स्थिति है। यदि परमात्मा मेरे अंदर है, मैं परमात्मा का ध्यान कर रहा हूँ, परमात्मा मेरी प्रार्थना को सुन रहे हैं, ऐसे अपने अंदर परमात्मा की अनुभूति हो रही है, मैं परमात्मा में डूबा हुआ हूँ, ऐसी अनुभूति हो रही है, तो बहुत ऊंची स्थिति है। और बीच बीच में कोई विचार आ रहे तो ध्यान में ये बाधा समझ। जितना समय आप एकाग्र हुए उतना आपका ध्यान उत्कृष्ट। मान लीजिए आप 10 मिनट बैठे, 10 मिनट में 9 मिनट तक आपने ईश्वर का चिंतन किया, बीच में कभी 1 सेकंड, कभी 5 सेकंड, कभी 10 सेकंड दूसरे विचार आ गए तो उतना बाधक। दूसरा विचार नहीं आया तो आपका ध्यान सबसे बढ़िया, ऐसे समझना चाहिए। अस्तु स्वामीजी, धन्यवादः। तो ये प्रश्न కూడా మీకు हिंदी मालूम है तो आपको समझ में आया होगा, कल्पना कर। और सब लोगों को भी इसका भी समाधान अच्छा मिला है, तो उसके मैं कल उसका अनुवाद करके बताऊंगा। तो और एक प्रश्न, अंतिम प्रश्न और किसी का हो तो अंतिम प्रश्न पूछिए, मध्य कोई पूछ रहे थे अंतिम आचार्य प्रश्न अड़गे जी। प्रभाकर गारू। हाँ स्वामी जी, ध्यान करने के लिए कुछ एज का कुछ नियम है क्या? हर कोई एज वाला कर सकते हैं और स्त्री पुरुष कर सकते हैं? किसके लिए क्या नियम है ध्यान के वास्ते? ओम। बहुत बढ़िया प्रश्न है। ध्यान सभी उम्र के लोग कर सकते हैं। छोटे बच्चे से लेकर 5 साल हो गए, 8 साल हो गए, तब से ध्यान शुरू करना। हमारे आप लोग भी जानते होंगे, आंध्र प्रदेश में भी जब उपनयन संस्कार होता है, जनेऊ देते, जिस दिन जनेऊ पहना तब से ध्यान शुरू करेंगे। और कब तक करना है? वेदांत दर्शन में कहा आप प्रायण मरते तक करना है। जब तक मृत्यु न आ जाए तब तक ध्यान करने का नियम है। और स्त्री को भी करना है, पुरुष को भी करना है, सबको करना है। स्त्री और पुरुष शरीर होता है, आत्मा में स्त्री पुरुष नहीं है। स्त्री में भी वही आत्मा है, पुरुष में भी वही आत्मा है, हम सब आत्मा है और आत्म स्वरूप के लिए ध्यान करते हैं। तो शरीर तो है नहीं हम, तो ध्यान सभी कर सकते हैं, बच्चे भी कर सकते हैं, वृद्ध भी कर सकते हैं, स्त्री भी, पुरुष भी, विद्यार्थी भी, अध्यापक भी। सन्यासी हो जाए तो यज्ञ करने का तो छूट है, यज्ञ न करे तो चलेगा, लेकिन सन्यासी होने के बाद में ध्यान करने का नियम। स्वामी शंकराचार्य, स्वामी दयानंद, सब बड़े बड़े सन्यासी थे और सब लोग ध्यान करते थे। सबको ध्यान करना, ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र, ब्रह्मचारी, गृहस्थ, वानप्रस्थ, संन्यास, सबको ध्यान करना है। सब ध्यान करें, जो भी ध्यान करेगा उसका जीवन सफल है। तो सबको जीवन सफल बनाना है तो हम सब ध्यान करें। आप सबका बहुत बहुत धन्यवाद जी। स्वामी जी का भी बहुत बहुत धन्यवाद, हमारे प्रश्नों का अच्छा समाधान किए और काफी प्रभावित प्रश्न लोगों ने किए हैं और समाधान भी ऐसे हमको मिला है, तो काफी लोगों को समझ गए होंगे। तो बाकी विषय जो समझ में नहीं आया उनको मैं तेलुगु में अनुवाद करके कल बताऊंगा। तो स्वामी जी का बहुत बहुत धन्यवाद।
स्वामी जी हमारे कथन मात्र से करके हम सबको प्रेरित किया, ध्यान के विषय में बता दिया। तो और भी काफी जिज्ञासा है, तो समय अभाव के कारण से मैं अभी नहीं ले पा रहा हूँ। तो कभी एक दिन और अवश्य स्वामी जी को आमंत्रित करेंगे, स्वामी जी का अनुकूलता होगी तो इस बार केवल शंका समाधान का ही समय रखेंगे और कोई विषय प्रस्ताव किंचित कुछ करके तो आप आगे भी स्वामी से अपेक्षा है कभी ऐसे हम आमंत्रित करने पर कृपया हमको अनुग्रह करें, ऐसी आशा है। तो स्वामी जी का हम सब तरफ से बहुत बहुत धन्यवाद। तो पूज्य स्वामी जी महाराज के धन्यवाद स्वामी जी। नमस्ते जी। जी नमस्ते स्वामी जी। जी नमस्ते, नमस्ते सबको, सादर नमस्ते। नमस्ते स्वामी जी। धन्यवाद स्वामी जी। हैदराबाद। धन्यवाद स्वामी जी गाరు। धन्यवाद स्वामी। नमस्कार। नमस्ते स्वामी जी। धन्यवाद आचार्य। धन्यवाद स्वामी जी। धन्यवाद स्वामी जी।